హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాకున్న కొద్ది మంది సబ్స్క్రైబర్స్లోనే ఎక్కువ మంది పెట్టే కామెంట్ హోమ్ టూర్ వీడియో చేయండి అని. ఉత్తరప్రదేశ్లో మీరుండే ఇల్లు ఎలా ఉంటుంది చూపించండి లక్ష్మి గారు అని చాలా కామెంట్స్ వచ్చాయండి. ఫైనల్లీ హోమ్ టూర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మేముండేది కాలనీ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఫుల్ గ్రీనరీ. కాలనీ అయితే చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది. మేము ఉత్తరప్రదేశ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది, మేముండే ఈ హౌస్ రెంట్ ఎంత, ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇది మీరు ఎంతో రిక్వెస్ట్ చేసి అడిగిన వీడియో కాబట్టి వీడియోకి లైక్ ఇచ్చి తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మేముండే హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను, వచ్చేయండి. ఉత్తరప్రదేశ్లో మేముండే కాలనీ అండి ఇది. ఈ కాలనీ టూర్ మొత్తం కూడా నేను పాత వీడియోస్లో చూపించాను. అంటే కాలనీలో ఎన్ని బ్లాకులు ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ నేను కాలనీ టూర్ చేసి చూపించాను. పాత వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ కాలనీలో మొత్తం 4-5 బ్లాక్స్ ఉన్నాయండి. ఎవ్రీ బ్లాక్లో ఈ విధంగా పార్క్ ఉంటుంది. పార్క్ చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయండి. హౌసెస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఇవన్నీ కూడా డబల్ స్టేర్ విల్లాస్ అండి. ఇవన్నీ డూప్లెక్స్ హౌసెస్ అనమాట. అయితే రెంట్కి ఇచ్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం సపరేట్గా కింద ఒక డోర్ చేయించుకున్నారు. అదంతా నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మేముండే విల్లా అండి. మేము పైన ఉంటాము, కింద మా ఆఫీస్ వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళే. ప్రస్తుతానికి ఊరు వెళ్ళారండి. వాళ్ళు వచ్చిన తర్వాత కింద కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. కింద పోర్షన్ అయితే లాక్ చేసి ఉందండి, చెప్పాను కదా వాళ్ళు ఊరు వెళ్ళారు అని. ఇంక ఈ పక్కన సాత్విక్ సైకిల్ అండి, కింద పక్కన అలా పెట్టుకుంటాడు. ఇంకా ఇక్కడ ప్రతి ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు కలర్ఫుల్ పాట్స్లో పెట్టుకుంటారండి. చూడడానికి భలే అందంగా ఉంటాయి. ఇంకా పైన చూసారు కదా సీసీ కెమెరా, ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరా ఉంటుంది. అస్సలు భయం ఉండదండి ఇక్కడ. చెప్పాను కదండి ఇది గేటెడ్ కమ్యూనిటీ అని. కొత్త వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వరు. ఒకవేళ వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు కానీ, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే కనుక వాళ్ళకి సెపరేట్ ఐడి కార్డ్స్ ఉంటాయండి. అవి ఉన్న వాళ్ళని మాత్రమే రానిస్తారనమాట. ఇక్కడైతే అస్సలు భయం ఉండదు. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ కాలనీలో ఎటు చూసినా కూడా మనకి పచ్చదనమే కనిపిస్తుందండి. ప్రతి ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు ఉంటాయి. పైన కూడా ఈ విధంగా కలర్ఫుల్ పాట్స్ హ్యాంగ్ చేస్తారు. చూడడానికి భలే అందంగా ఉంటాయి. ఇంకా గ్రీనరీ ఎక్కువగా ఉంటే అక్కడ పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి కదండి. ఇక్కడ పక్షుల కోసం కూడా సెపరేట్గా ఏర్పాట్లు చేస్తారు. పైన మీకు కనిపిస్తుంది కదండి పాట్, అందులో పక్షులు గుడ్లు పెట్టుకోవడం కోసం, వాటి కోసం పైన ఈ విధంగా పాట్స్ లాంటివి పెడుతూ ఉంటారు. అలాగే వాటికి టైంకి వాటర్, ఫుడ్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారండి. ఇంకా ఈ పక్క నుంచి మీకు డోర్ కనిపిస్తుంది కదా, సో ఆ డోర్ మేము పైకి వెళ్ళడానికి అనమాట. ఆ పక్కన కార్ ఉంది కదా, అది మా హౌస్ ఓనర్స్ది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇవన్నీ డూప్లెక్స్ విల్లాస్ అని. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ డోరు కింద పోర్షన్ నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళటానికండి. అయితే ఇప్పుడు ఇది లాక్ చేసేసారు. ఇది రెంట్కి ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ మెట్ల దగ్గర నుంచి ఇక్కడ ఒక డోర్ అయితే ఏర్పాటు చేశారండి పైకి వెళ్ళటం కోసం. ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా డూప్లెక్స్ హౌసెస్. ఇక్కడ సెపరేట్గా డోర్ ఏమీ ఉండదండి, అంటే ఓపెన్ ఏమీ ఉండదన్నమాట. వీళ్ళు రెంట్కి ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి అక్కడ ఓపెన్ అయితే పెట్టారు. కింద పైన ఒకలాగా ఉండదండి, కింద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే పైనే నచ్చుతుందండి, కింద ఎందుకో నాకు పెద్దగా నచ్చదు. పైన అయితే వెంటిలేషన్ అవి బాగుంటుందన్నమాట. ఇంకా మేము ఉండే పోర్షన్ చూపిస్తున్నాను. మెట్ల దగ్గర ఫస్ట్ ఇన్వర్టర్ ఉందండి. మేము యూపీ రాగానే ఫస్ట్ తీసుకున్నది ఇన్వర్టరే, ఎందుకంటే ఇక్కడ పవర్ కట్ చాలా ఎక్కువ ఉంటుందండి. కంపల్సరీ ఇన్వర్టర్ అయితే ఉండాలి. ఇంకొక పక్కన చెప్పుల స్టాండ్. ఇంకా పైకి ఇలా వచ్చేస్తే మీకు ఫస్ట్ ఒక డోర్ కనిపించింది కదండి, అది బెడ్రూము. ఇంకొక డోర్ కనిపించింది కదా, అదైతే కిచెన్. ఇంకా డైరెక్ట్ ఇలా వచ్చేస్తే ఇదొక బెడ్రూమ్ అండి. ఈ రూమ్ని మేము ఎక్కువగా లివింగ్ రూమ్ లాగా యూస్ చేసుకుంటామండి. ఇక్కడే టీవీ ఉంది, ఈ రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా పిల్లల్ని ఎక్కువగా చదివించడం ఎక్కువగా ఈ రూమ్లోనే ఉంటామండి. ఇక్కడ ఒక పక్కన చిన్న ఐరన్ మంచం అయితే ఉంది. ఇక్కడ దివాన్ కాట్ ఉండాలండి. అయితే మా పిల్లలు దానిపైన జంప్ చేసి దాన్ని అయితే ఎరగొట్టి పక్కన పెట్టేశారు. ఇంకా ఒక చిన్న ఐరన్ మంచం అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా ఈ రూమ్లోనే ఒక పక్కన దేవుణ్ణి కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ పూజా మందిరం సెపరేట్గా లేదనమాట, అందుకని ఒక స్టూల్ పైన ఒక పక్కన అలా దేవుణ్ణి కూడా పెట్టుకున్నాను. ప్రస్తుతానికి పూజలు అవి చేయట్లేదు కదా, అందుకనే దీపాలు లాంటివి ఏమీ లేవు. స్టార్టింగ్లో మేము ఈ రూమ్నే బెడ్రూమ్ లాగా చేసుకుందాం అనుకున్నామండి, ఎందుకంటే రూమ్ చాలా పెద్దది, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది కదా. ఈ రూమ్నే బెడ్రూమ్ లాగా చేసుకుందాం అని అనుకున్నాం. అయితే ఈ రూమ్లో ఏసీ పాయింట్ లేదండి, ఏసీ పెట్టుకోవడానికి అయితే లేదనమాట. ఇంకా హోల్స్ అవి పెట్టొద్దు అన్నారు హౌస్ ఓనర్స్. అందుకని ఈ రూమ్ని లివింగ్ రూమ్ లాగా పెట్టుకొని
ఆ పక్క స్టార్టింగ్ రూమ్ని బెడ్రూమ్ లాగా చేసుకున్నాం అనమాట. ఇంక ఈ రూమ్లోనే ఒక పక్కన బీరువా కూడా ఉంది. బీరువా నీట్గా సర్దుకోవాలి, ఎలా పడితే అలా ఉంది. ఇక్కడ ఒక పక్కన పిల్లలు రెగ్యులర్గా యూస్ చేసే బట్టలన్నీ కూడా ఒక ర్యాక్లో ఈ విధంగా పెట్టుకుంటాను. ఇంకా పైన పౌడర్ డబ్బాలు, క్రీములు, అద్దం ఇవన్నీ కూడా పైన ఉంటాయన్నమాట. మాకు సెపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ ఏమీ లేదండి, తీసుకునే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే మాకు ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కదండి. ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోగానే మాకు వేరే చోటకి ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్లో ఖచ్చితంగా గ్లాస్ ఐటమ్స్, ఈ డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి పాడైపోతాయండి. అందుకని తీసుకునే ఉద్దేశం కూడా లేదు. అయినా ఇప్పటికే ఇంట్లో చాలా ఎక్కువ సామాన్లు అయిపోయాయి అన్నమాట. వీలైనంత వరకు తగ్గించడానికే ట్రై చేస్తున్నాను కానీ కొత్తవి ఏమీ తీసుకునే ఉద్దేశం లేదు. ఇంకా ఇక్కడ ఒక పక్కన పెద్ద ర్యాక్ ఉంటుందండి. ఇక్కడ మా హస్బెండ్ బట్టలు, నా బట్టలు ఇలా నీట్గా సర్దుకుంటాను. ఇంకా ఈ రూమ్లోనే ఒక పక్కన టీవీ కూడా ఉంటుందండి. అందుకని ఎక్కువగా మేము ఈ రూమ్లోనే ఉంటాము. ఇంకా ఈ రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందని చెప్పాను కదా, సో ఇదే బాత్రూమ్. బాత్రూమ్ కూడా కొంచెం పెద్దగా టైల్స్తో చాలా నీట్గా ఉంటుంది. ఇంకా కింద కూడా వైట్ టైల్సేనండి, ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ 2 ఉంటాయి. ఇంకా బాత్రూంలోనే ఒక పక్కన బ్రష్ చేసుకోవడం కోసం సింక్, అలాగే మిర్రర్ కూడా ఉంటాయి. ఇంకా పక్కన చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నాయండి, అందులో షాంపూ బాటిల్స్, బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాను. ఇంకా యూపీ వచ్చిన తర్వాత మేము తీసుకున్న సెకండ్ ఐటమ్ ఏంటి అంటే గీజర్ అండి. ఇక్కడ వింటర్లో చాలా చలి ఉంటుంది కదా, అందులోనే మేము ఇక్కడికి వచ్చింది వింటర్లోనే అండి. ఎంత చలి ఉంటుందని మాకు తెలీదు. అప్పుడు ఇంకా సాహితీ, సాత్విక్ కొంచెం చిన్నపిల్లలే కదా, 4 ఇయర్స్ బ్యాక్ చిన్నవాళ్ళే కదా. ఇంక వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి వేడి నీళ్ళు గ్యాస్ పొయ్యి పైన కాచి తీసుకురావాల్సి వచ్చేదనమాట. వింటర్లో అసలు చన్నీటిలో చేయి పెట్టలేమండి, ఇక్కడ అంత చల్లగా ఉంటుందన్నమాట. వేడి నీళ్ళే ఉండాలి 24 అవర్స్ మనకి. ఇంకా పిల్లల కోసం అన్నట్టు వెంటనే గీజర్ తీసుకున్నాము. ఇన్వర్టర్ తీసుకున్న తర్వాత గీజర్ తీసుకున్నాము. నేను మా హస్బెండ్ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటామండి, ఇంట్లో సామాన్లు ఇప్పటికే ఎక్కువైపోయినాయి, తక్కువ చేసుకోవాలి కానీ ఇంకా కొత్త సామాన్లు ఏమీ కొనకూడదు అని అనుకుంటూ ఉంటాము. కానీ పిల్లల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ రూమ్ నుంచి బయటికి పక్కకు వచ్చేస్తే నా సామ్రాజ్యం వస్తుందండి. ఆడవాళ్ళ సామ్రాజ్యం కిచెనే కదా. ఇంకా కిచెన్ మరీ అంత పెద్దగా కాకుండా, అలాగని మరీ అంత చిన్నగా కాకుండా మీడియంగా ఉంటుంది. కిచెన్ పక్కన వాషింగ్ ఏరియా ఉంటుందండి, అదంతా తర్వాత చూపిస్తాను. ఇంకా కిచెన్ స్టార్టింగ్లో ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ ఒక పక్కన సింకు, అలాగే ఇందులో 2 ట్యాప్లు కనిపిస్తున్నాయి కదా. ఒక దాంట్లో డ్రింకింగ్ వాటర్ వస్తుందండి, మార్నింగ్, ఈవినింగ్, అలాగే మధ్యలో కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఇంకా పక్కన అయితే మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే వాటర్ అనమాట, అంటే పైన ట్యాంక్లో నుంచి వస్తుంది కదండి, ఆ వాటర్ వస్తుంది. అది 24 అవర్స్ వస్తూనే ఉంటుంది. గిన్నెలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అండ్ వాటికి ఆ వాటర్ ఉపయోగిస్తూ ఉంటాము. ఇంక ఇక్కడ అందరూ ఉపయోగించుకునేది బోర్ వాటరేనండి. మేము ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్ నుంచి మేము ఉపయోగించుకునేది కూడా బోర్ వాటరే. ఇంకా తాగడానికి ఉపయోగించే వాటర్ అంతా కూడా ఈ విధంగా రాగి బిందెలో పట్టుకుని ఉంచుకుంటాను. వంటకు ఉపయోగించే వాటర్ అంతా కూడా స్టీల్ బిందెలో పట్టుకుంటాను. కిచెన్ అయితే చాలా బాగుంటుందండి. పైన కింద కూడా ర్యాక్స్ ఉంటాయి. పై ర్యాక్స్లో నేను గ్రాసరీ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాను. కింద ర్యాక్స్లో సామాన్లు అన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ పక్కన ఇక్కడ ఒక పక్కన ఆయిల్ బాటిల్, అలాగే పచ్చళ్ళు అన్నీ కూడా నా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయండి, ఊరు నుంచి తెచ్చుకుంటాను కదా. ఇంకా చిన్న చిన్న బాటిల్స్లోకి తీసుకొని ఈ విధంగా గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టుకుంటాను. ఇంకా పెద్ద బాటిల్స్ అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఈ కౌంటర్ టాప్ పైనే ఒక పక్కన మిక్సీ పెట్టుకుంటాను. అలాగే ఇంకా ఈ చిన్న ర్యాక్ విశాల్ మార్ట్లో తీసుకున్నానండి. ఆనియన్స్, టమాటోలు ఇవన్నీ పెట్టుకోవడం కోసం తీసుకున్నాను అనమాట. ఇంకా వెనకాల మీకు గ్లాస్ కనిపిస్తుంది కదా, అది బెడ్రూమ్ అండి. నేను కిచెన్లో వంట చేసుకుంటున్నప్పుడు పిల్లలు బెడ్రూమ్లో ఉంటే కనుక వాళ్ళు ఏమైనా అల్లరి చేస్తుంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. వాళ్ళని చూసుకుంటూ నేను వంట చేసుకుంటూ ఉంటాను. ఇంకా కిచెన్లోనే ఒక పక్కన ఫ్రిడ్జ్ కూడా ఉంటుందండి. ఇంకా పైన ఒక చిన్న ర్యాక్ ఉంది కదా, అక్కడ అట్టపెట్టెలు అవి పెట్టుకుంటూ ఉంటామండి. మాకు ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉంటాయి కాబట్టి ఏసీ బాక్సులు, గీజర్ బాక్సు, ఫ్రిడ్జ్వి, ఇన్వర్టర్ బాక్సులు ఇవన్నీ కూడా తీసిన తర్వాత అవి పడేయకుండా చాలా భద్రంగా దాచుకుంటామండి. మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్లు అవుతున్నప్పుడు వాటిలో పెట్టుకుని వెళ్తామన్నమాట. ఇంకా కిచెన్ పక్కన ఇది వాషింగ్ ఏరియా అండి. నేను కిచెన్ బాల్కనీ అంటూ ఉంటాను కదా, ఇదే అనమాట. ఇక్కడ ఉయ్యాలు ఉంది కదండి, ఇది మా హౌస్ ఓనర్స్దే, మేము వచ్చిన దగ్గర నుంచి ఉంది, మేము కొనిపెట్టింది కాదు. పిల్లలు ఎక్కువగా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా ఉందండి. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ
పైన కొంచెం ఓపెన్గా వదిలేస్తారండి, ఎందుకో నాకు తెలీదు, వెంటిలేషన్ కోసం అనుకుంటా. గ్రిల్ ఉంటుంది పైన, ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ ఉందన్నమాట పైన. పైనుంచి ఎండ వాన గాలి అన్నీ వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడే ఒక పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకున్నానండి. బట్టలు వాష్ చేసేసి ఇక్కడే తీగల పైన వేసేస్తూ ఉంటాను సమ్మర్లో అయితే. వింటర్లో అయితే పైకి తీసుకెళ్ళి వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా వెనకాల కిటికీలు ఉన్నాయి కదండీ, అక్కడి నుంచి కూడా చల్లని గాలి వస్తూ ఉంటుంది. వెనకాలంతా కూడా ఇంకా పనికిరాని వస్తువులు, అట్టపెట్టెలు అవన్నీ కూడా పెట్టుకున్నాము. చూసారు కదా, ఇక్కడ పైన ఓపెన్ అనమాట, గ్రిల్ అండి ఇది. ఇంకెక్కడి నుంచి ఎండ పడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా సమ్మర్లో బట్టలు అవి కూడా ఇక్కడే వేసేసుకుంటూ ఉంటాను. సో ఇదైతే కిచెన్ బాల్కనీ అనమాట. ఇంకా ఈ కిచెన్ నుంచి బయటకు వస్తే ఇంకా మెట్ల దగ్గర స్టార్టింగ్లో రూమ్ చూపించాను కదండి, ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంటుందండి. ఇంకా వెంటిలేషన్ అవి కూడా ఈ హౌస్కి చాలా బాగుంటాయి అన్నమాట. బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ ఉంటుందండి, ఓపెన్ బాల్కనీ అనమాట. ఇంకా ఈ గ్లాసులు అవి తీసేసుకుంటే కనుక, పెద్ద విండో వచ్చింది కదండి, ఈ గ్లాసులు అవి తీసేస్తే కనుక బయట నుంచి చల్ల గాలి వస్తూ ఉంటుంది. ఇంకా ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అనమాట, చాలా బాగుంటుంది. ఈ మంచం నాకు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు పెట్టిన మంచం అండి. అత్తయ్యగారి ఇంట్లోనే ఉండేది. అత్తయ్యగారు హౌస్ కొంచెం చిన్నగా ఉంటుంది కదండి, రూమ్స్ అన్నీ కూడా కొంచెం చిన్నగానే ఉంటాయి కదా. ఈ మంచం ఏ రూమ్లో వేసినా సరే ఇంకా రూమ్లో ఏమీ పెట్టడానికి ఉండట్లేదు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని ఈ మంచం అయితే ఇక్కడికి తెచ్చేసుకున్నాము. ఇంకా ఈ రూమ్లో అయితే ఏసీ పెట్టుకోవడానికి ఏసీ పాయింట్ అవన్నీ ఉన్నాయండి. అందుకని ఈ రూమ్ని బెడ్రూమ్ లాగా చేసుకున్నాం. అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఇంకో రూమ్, ఆ రూమ్లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా ఈ బెడ్రూమ్ బయటకు వస్తే మనకి ఈ విధంగా ఓపెన్ బాల్కనీ ఉంటుంది. చాలా చల్లగా గాలి వేస్తూ ఉంటుందండి. సమ్మర్లో చాలా బాగుంటుంది, కానీ వింటర్లో అయితే ఈ బాల్కనీలోకి అస్సలు రామండి. అసలు డోరే ఓపెన్ చేయను అన్నమాట. ఎందుకంటే వింటర్లో ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి ఆ మంచు, చలిగాలి ఇవన్నీ కూడా బెడ్రూమ్లోకి వచ్చేస్తాయి. అందుకని ఇంకా ఈ డోర్ కూడా వింటర్లో అయితే అస్సలు ఓపెన్ చేయను. నేను మార్నింగ్ టైంలో కాఫీ లేదంటే డీటాక్స్ వాటర్స్ అవి తాగుతూ ఉంటాను కదండి, ఎక్కువగా ఈ బాల్కనీలోనే కూర్చొని తాగుతూ ఉంటాను. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటాను కదండి, ఈ బాల్కనీలో నుంచే చూస్తూ బాయ్ చెప్తూ ఉంటాను. ఈ విధంగా ఈ హౌస్కి బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ ఒకటి, అలాగే కిచెన్ పక్కన ఒక బాల్కనీ, 2 బాల్కనీలు ఉన్నాయన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ హౌస్కి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. గాలి, వెలుతురు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి. మనం హౌసెస్ చూసుకుంటున్నప్పుడు ఎక్కువగా వెంటిలేషన్ ఉన్న హౌసెసే తీసుకోవాలండి. అలా ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట ఇంట్లో. ఇంకా ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, అంటే టెర్రస్ పైకి వెళ్ళడానికి అనమాట. ఇంకా ఈ మెట్ల దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పక్షుల గూళ్ళండి. పక్షుల కోసమే కట్టారా ఏంటి ఇది అని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది వెంటిలేషన్ కోసమా లేదంటే పక్షుల కోసమే సెపరేట్గా ఈ విధంగా విండోస్ ఉంటాయా అనేవి నాకు ఇప్పటికీ తెలియదండి. అన్ని హౌసెస్కి ఇలాగే ఉంటాయన్నమాట. వీటి లోపల ఇవన్నీ కూడా పక్షుల గూళ్ళు, చిన్న చిన్న పక్షి పిల్లలు ఎప్పుడు సౌండ్స్ చేస్తూనే ఉంటాయండి. ఇక్కడ మీకు ఆ పక్షుల సౌండ్స్ వినిపిస్తున్నాయి కదండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న పక్షి పిల్లలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న డోర్స్ ఉన్నాయి కదండి వాటికి, ఆ డోర్స్ తీసి మళ్ళీ అందులో పెట్టేస్తూ ఉంటాను. ఇంకా పైనుంచి కింద వరకు ఇవన్నీ కూడా గ్లాస్ విండోస్ అండి. నేను ఈ ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్లో ఈ ఇంట్లో ఎక్కువగా గ్లాస్ విండోసే ఉన్నాయి కదండి. నేను అనుకునేదాన్ని, అప్పుడు మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కదా, వీళ్ళు కంపల్సరీ ఈ విండోస్ అన్నీ కూడా పగలగొట్టేస్తారు, ఒక్కటైనా సరే పగిలిపోతుంది అని అనుకునేదాన్ని. అయితే ఇప్పటి వరకు ఏ డ్యామేజ్ అవ్వలేదండి, ఎందుకంటే ఇవి పగలగొడితే పగిలిపోయేంత డెలికేట్ విండోస్ ఏం కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా డాబా పైన అయితే ఇలా ఉంటుందండి. ఎక్కువగా వింటర్లో మేము ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. వింటర్లో ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ వస్తే చాలు ఇంకా డాబా పైకి వచ్చి కూర్చుంటామండి. పిల్లల చేత హోంవర్క్స్ చేయించడం, వాళ్ళకి భోజనం తినిపించడం అవన్నీ కూడా ఇక్కడే కూర్చొని చేస్తూ ఉంటాను. ఉత్తరప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు, ఏ ఏరియాలో ఉంటారు అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి. మేము ఉత్తరప్రదేశ్లో ఝాన్సీకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటాము. మేము ఉండేది కొంచెం విలేజ్ లాగా ఉంటుందండి. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ అటువంటివి ఏవి ఉండవన్నమాట. మేము షాపింగ్ చేయాలన్నా, హాస్పిటల్స్కి వెళ్ళాలి అన్నా ఝాన్సీ వెళ్ళాలి. నాకు మేముండే ఈ ఏరియా అన్నా, ఈ కాలనీ అన్నా చాలా ఇష్టమండి. మేము వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా హౌస్ ఓనర్స్ అలాగే ఈ కాలనీలో ఉండేవారందరూ కూడా చాలా మంచివారండి, చాలా బాగా మాట్లాడతారు. అందువల్లనే
మా పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా అడ్జస్ట్ అవ్వగలిగారు. చూసారు కదండి ఉత్తరప్రదేశ్లో మేముండే హౌస్ ఎలా ఉంటుంది అనేది. మేము ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అవుతుందండి. మా హస్బెండ్ వర్క్ చేసే ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వస్తుంది. ఇంకా ఆఫీస్లో ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్లు అయితే అవుతున్నాయండి. మేము కూడా ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామో మాకే తెలీదు. నాకు ఈ కాలనీ అన్న, మేముండే ఈ హౌస్ అన్న చాలా ఇష్టం. నాకు ఈ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ హౌస్ రెంట్ విషయానికొస్తే ఈ హౌస్ రెంట్ అలాగే కరెంట్ బిల్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్ వాళ్ళే పే చేస్తారండి. నన్ను కామెంట్స్లో కూడా 4-5 అడిగారు, ఉత్తరప్రదేశ్లో హౌస్ రెంట్లు ఎలా ఉంటాయి, మీరుండే హౌస్ రెంట్ ఎంత అని కూడా 4-5 అడిగారు. ఇక్కడ హౌస్ రెంట్లు మనకంటే కూడా కొంచెం తక్కువగానే ఉంటాయండి. అలాగని మరీ అంత తక్కువేమీ ఉండవు. కానీ హైదరాబాద్, విజయవాడ ఆ ఏరియాల్లో కంటే కూడా ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటుంది. అందులోనే మేము ఉండేది కొంచెం విలేజ్ కాబట్టి ఇక్కడ హౌస్ రెంట్లు అవి కొంచెం తక్కువగానే ఉంటాయి. ఈ హౌస్ రెంట్ ఎంత అనేది సరదాగా మీరే గెస్ చేసి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను పెట్టే షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ ఈ హౌస్ రెంట్ ఎంత అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మేము ఉండేది పైన కదండి, కింద ఉండే పోర్షన్ కూడా ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఎంతో రిక్వెస్ట్ చేసి అడిగిన వీడియో కదండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.